ఈవీఎం ఎన్నికల వేళ ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించే ఒక యంత్రాంగం ఇదిగో ఈ ఈవీఎం మెషిన్. మానవులు, సమాజంలోని మనుషులు వెళ్ళి ఓట్లు వేస్తే ఆ వేసిన ఓట్లకు వచ్చిన ఆధారంగా రాజ్యాంగ పదవుల్లో నిలబడి రాజకీయాలు నడిపించే వ్యక్తులే రాజకీయ నాయకులు. చాలా క్లియర్ కట్గా ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది. మానవులు, సమాజంలోని మనుషులు ఓట్లు వేస్తే ఆ ఓట్ల ఆధారంగా గెలిచే వ్యక్తులే నాయకులు అంటుంటారు. మానవుల చేత నాయకులు రాబడతారు. జనం చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులే నాయకులు. జనమిచ్చిన అవకాశం. మరి ఈ జనమిచ్చిన అవకాశంలో మాయ జరిగితే, ఈ జనమిచ్చే అవకాశంలో అవకతవకలు జరిగితే, ఈ జనం కోరిన వ్యక్తి కాకుండా మరో ఇతర వ్యక్తులు రాజకీయ స్థానంలో, ఆయా నాయకుల స్థానంలో నిలబడితే ఇదిగో పెంటే మొత్తం కష్టాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాత ఈవీఎంల టాపిక్ చాలా వైరల్గా మారింది. ఊహించని స్థాయిలో అందరూ కూడా ఈవీఎంలను ప్రశ్నించడం మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని తెలుసుకున్న మరుక్షణమే తాను చెప్పిన మాట ఏంటయ్యా అంటే, ఏం జరిగిందో తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళున్న కూటమిని అల్టిమేట్గా ఓటమి జరిగింది. ఏదైనా అనొచ్చు, ఆధారాలు లేవు అని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఆధారాలే బలపడుతూ ముందుకు వెళ్తుంది. గడిచిన 6 నెలలుగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వచ్చే ఓట్లు, లెక్కింపులు అన్నీ చూసాం. కానీ ఇక్కడ ఒక విషయం చాలా క్లుప్తంగా కనబడుతుంది. ఈవీఎంల పాత్ర చాలా పెద్దది. ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంల పాత్ర చాలా పెద్దది. మరి అందులో ఆ ఈవీఎంలలో గోల్మాల్ ఏదైనా జరుగుతూ, ఆ ఈవీఎంలలో పూర్తిగా మాయ జరిగితే మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే పూర్తిగా ప్రశ్నార్థకం. ఎస్, తాజాగా దేశ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఈవీఎంపై మరోసారి గట్టిగా గలమెత్తింది. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇటీవల రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మాట్లాడుతూ, ఈవీఎంలపై సందేహాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని, వాటిని తీసేసి అహ్మదాబాద్ గౌడౌన్లో పెట్టాలని ఆయన అన్నారు. బీజేపీ ఈవీఎంల సహాయంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తుంది అంటూ ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. ఈవీఎంలను అడ్డుపెట్టుకొని బీజేపీ గెలుస్తుందని ఆయన డైరెక్ట్గా చెప్పేసినట్టే అవుతుంది. ఇదే మాట చాలామంది రాజకీయ నాయకుల నోట కూడా విన్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈవీఎంల వల్ల ఏదో తేడా కొడుతుంది అంటూ ఆయా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా కోర్టులో కేసులు పెట్టారు. ప్రస్తుతం అదంతా విచారణ దశలో ఉంది. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు, అంటే ఫలితాల రోజు బయటపడ్డ ఓట్లకు అసలు తేడానే లేకుండా ఉంది. ఎందుకు ఈ స్థాయిలో ఓట్లు ఎక్కువగా వచ్చాయి, 45 లక్షల ఓట్లు ఎందుకు తేలుతున్నాయి ఎక్కువగా అంటే సమాధానం లేదు. ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళు ఫిర్యాదు చేసుకుంటే ఆన్సర్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఎన్నికల కమిషన్ లేదు. తప్పు చేయనప్పుడు, ఎలాంటి గోల్మాల్ లేనప్పుడు ఆధారాలు బయటపెట్టి నివృత్తం చేయాలి కదా, వాస్తవాలు చూపించాలి కదా. ఇది తప్పు చేశాము, ఇది తప్పు చేయలేదు, మీరు అంటున్నది తప్పు అని తేల్చాలి కదా. మరి ఇవే కార్యక్రమం చేయని ఈసీ ఈవీఎంలో జోలికి రాకూడదు, అవి చాలా మంచివి అని ఎలా చెప్పగలుగుతుంది? ఇటీవల కాలంలో ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోతున్న మాట నిజమే. వాటి పనితీరు, ట్యాంపరింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జోరందుకున్న విషయాలు అన్నీ కూడా చూస్తున్నాం. ఎలన్ మాస్క్ లాంటి టెక్ దిగ్గజాలు సైతం ఈవీఎంలను నియంత్రించవచ్చని బల్లగుద్ది చెప్తున్నారు. మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించాల్సిన, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ఆ పని సమర్థవంతంగా చేయలేకపోవడానికి గల కారణాలేంటి? ఎవరి అడ్డం వాళ్ళకి తగులుతుంది? అందరి అనుమానాలు ఇదిగో ఇవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు బలంగా వినబడ్డాయి. ఆ తర్వాత హర్యానా, తాజాగా మహారాష్ట్రలో కూడా ఈవీఎంలతో ఏదో మోసం జరుగుతుంది అన్న అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇందుకు పలు ఆధారాలను చూపుతున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం వాటిని కనీసం టచ్ చేయడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిర్దిష్ట సమాధానాలు ఇవ్వకుండా దుబాయింపునకే పరిమితం అవుతుంది. అభ్యర్థులు కోరితే వీవీప్యాట్ స్లిప్లలో 5% ఈవీఎంలతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చినప్పటికీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కాల రాస్తూ ముందుకు అడుగులు వేస్తుంది. మరి ఈ పాపం ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి అంచనాలను తారుమారు చేస్తూ వైసీపీ కేవలం 11 స్థానాలే దక్కడం కూడా ఈవీఎంలపై అనుమానాలను వచ్చేందుకు 100% ఆస్కారం కల్పించాయి.
ఒంగోలు, విజయనగరం వైసీపీ అభ్యర్థులు వీవీప్యాట్ స్లిప్లను ఈవీఎంలలోని సమాచారంతో సరిపోల్చి చూడాలని ఫీజులు చెల్లించి మరీ ఎన్నికల సంఘాన్ని కోరినా ఎన్నికల సంఘం దాటివేయడం ఇంకో అనుమానాస్పద చర్య. పైగా ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి పోలింగ్ అయిన 10 రోజులకే వీవీప్యాట్ స్లిప్లను దగ్ధం చేయాలని ఆదేశాలు పంపడం వాటిని మరింత పెంచింది. ఆశ్చర్యకరంగా కొన్ని బూతులలో వైసీపీ ఒక్క మాటే ఆశ్చర్యకరంగా కొన్ని బూతులలో అయితే ఏకంగా వైసీపీకి ఒక్క ఓటే నమోదైంది. హిందూపూర్లోని ఒక వార్డులో వైసీపీ కౌన్సిలర్ ఇంట్లోనే 7 ఓట్లు ఉన్నాయి. సంబంధిత బూత్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు వైసీపీకి నమోదైంది. ఇదే బూత్లో వైసీపీకి సంబంధించి లోక్సభ అభ్యర్థికి మాత్రం 475 ఓట్లు రావడం విశేషం. క్రాస్ ఓటింగ్ జరిగినా అది ఈ స్థాయిలో ఉండటం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కౌంటింగ్ల మధ్య సుమారు 49 లక్షల ఓట్లు 40 లక్షల ఓట్లు అధికంగా నమోదై ఉండటం, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్లలో తేడాలు ఉండటం మనం ఇప్పటికే చూశాము. పోలింగ్ నాడు 50% మాత్రమే ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ కౌంటింగ్ నాటికి 90%కి చేరడం పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు వైఎస్ఆర్సీపీ అత్యధిక బలం ఉన్న వడమలపేట మండలంలో టీడీపీ మెజార్టీ రావడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత గాలి ముద్దకృష్ణ నాయుడు 2-3 వేల ఓట్ల ఆధిక్యతతోనే గెలుపొందగా ఆయన కుమారుడు టీడీపీ పక్షాన పోటీ చేయగా ఏకంగా 40,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇంతటి ఆధిక్యత టీడీపీకి రావడం ఎలా సాధ్యమైందని రోజా ప్రశ్నిస్తారు. ఏదో మతలబు ఉందన్నది ఆమె అనుమానం. వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని కోరిన అప్పటి ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలోకి చేరి దీని గురించి ఆయన మాట్లాడకపోవడం కూడా గమనించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ ఎన్నికల్లో మోసం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఆయన ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడం మంచిదని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయన ఒక సందేశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిజాయితీగా జరగడమే కాకుండా అలా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కూడా కలిగించాలని అన్నారాయన. అంతేకాదు, ఒకప్పుడు ఈవీఎంలపై పలు విమర్శలు చేయడమే కాకుండా బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో డిమాండ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావితీస్తుంది. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీనిపై తగిన రీతిలో స్పందించినట్లు కనిపించకపోవడం బాధాకరం. అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లు గెలుచుకున్న బీజేపీ అదే రోజు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు గెలవకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల తర్వాత హర్యానా ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ ఫలితాలు ట్రెండ్ కూడా తొలుత దానికి అనుగుణంగా కనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మొత్తం బీజేపీకి అనుకూలంగా మారింది. ఇదంతా ఈవీఎంల మహిమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అక్కడ వీవీప్యాట్ స్లిప్లు లెక్కించాలని కోరినా ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు. తాజాగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనూహ్యమైన రీతిలో విజయం సాధించడంతో ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్తో సహా వివిధ పక్షాల రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ కూడా పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి మధ్య లక్షల ఓట్ల తేడా ఉన్నట్టు గమనించారు. ఒక నియోజకవర్గంలో ఏకంగా 1170 ఓట్లు అధికంగా నమోదై ఒక నియోజకవర్గంలో 1170 ఓట్లు అత్యధికంగా నమోదైనట్టుగా తేలిందట. అక్కడ బీజేపీ అభ్యర్థి సుమారు 1100 ఓట్లతో గెలిచారట. నార్దేడ్లో కూడా ఓట్ల శాతం మార్పులు కనిపించాయి. అక్కడ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 సెగ్మెంట్లలో బీజేపీ గెలిచింది. ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ ఇదంతా ఎన్నికల ఈవీఎంల ట్యాంపరింగ్ మహిమే అని వ్యాఖ్యానించారు. 6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన ఇతర కూటమికి సంబంధించిన 30 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఈ 288 సీట్లకు గాను 50 సీట్లకు కూడా సాధించలేకపోయింది. వీటిని దృష్టిలో ఉంచుకునే మల్లికార్జున్ ఖార్గే ఈవీఎంలే వద్దు, బ్యాలెట్ పత్రాలే ముద్దు అని అంటున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమే అయితే జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లలో కాంగ్రెస్ కూటమి ఎలా గెలిచిందని బీజేపీ ప్రశ్నిస్తుంది. సీనియర్ నేత శరద్ పవార్ సమాధానం దీనికి ఇస్తూ పెద్ద రాష్ట్రాల్లో ఈవీఎంలను మేనేజ్ చేస్తూ చిన్న రాష్ట్రాలను అందువల్ల ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ మేధావి పరికరాల ప్రభాకర్ కూడా ఈ అంశంపై దీనిపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఎన్నికలు జరిగిన నవంబర్ 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు పోలైన ఓట్ల శాతం 58.22 కాగా ఆ తర్వాత రాత్రి 11 గంటల 30 నిమిషాలకు అది 65.02%గా తేల్చారని
కానీ కౌంటింగ్కు ముందు ఆ శాతం 66.06%గా ఈ రకంగా మొత్తం 77.8% ఎలా పెరిగిందని, అదే మహారాష్ట్ర మ్యాజిక్ అని ఆయన వ్యాఖ్యానించారు. అదే మ్యాజిక్ జార్ఖండ్లో ఎందుకు లేదని ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్లో తొలి దశలో పోలింగ్ సాయంత్రానికి 64.66% నమోదైతే రాత్రి 11:30 గాను 66.48%గా ప్రకటించారు. అంటే కేవలం తేడా 1.79%. రెండో దశ పోలింగ్లో సాయంత్రానికి రాత్రికి ప్రకటించిన ఓట్ల శాతాల్లో తేడా 0.86%. అంటే ఇక్కడ మ్యాజిక్ తక్కువగా ఉందని ప్రభాకర్ సటైర్గా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ఈవీఎంల ఫలితాలపై నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం మాజీ ముఖ్య కమిషనర్ కురేషి కూడా మహారాష్ట్ర పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి మధ్య ఓట్లు తేడా 7% పైగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల వైపు ఎన్నికల సంఘం మొగ్గు చూపకపోయినా లేదా ఈవీఎంలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని నిరూపించకపోయినా దేశంలో ఎన్నికలపై నీడలు అలుముకునే అవకాశం ఉందని, అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తున్నారు. ఏదేమైనా ఈవీఎంలు వద్దు, తిరిగి పాత పద్ధతే ముద్దు అంటున్నారు. మీరేమంటారో చెప్పండి.